పక్క రాష్ట్రాల పక్క దేశాలు అడుగు 7 లక్షలు 70 లక్షల కోట్లు ఇంచుకొని చేస్తాం. జనం గురించి ఓట్లప్పుడు మాత్రం నీ సీడు కూడా నీకు అవుతుంది. 100 రూపాయలు కేటాయిస్తే ఈ పదానికి 30 రూపాయలు ఖర్చు పెట్టి 70 రూపాయలు జగన్ 2.0 అని చెప్పి అంటున్నాడు. మొదటి దాంట్లో మేము కార్యకర్తలు పట్టించుకోలేదు, 2.0 వచ్చిన చూపిస్తానని చెప్పి అంటున్నాడు. ఏం చూపించాడు? రాజశేఖర రెడ్డి గారి ఆయన అభిమానం మీద ఆయన అందరూ గెలిపించారు. పవన్ కళ్యాణ్, మోడీ ఈ జాతి అంతా ఒకే జాతి. ఎక్స్పీరియన్స్ మీరు చూసిన బెస్ట్ సీఎం ఎవరంటారు? 4,000 పెన్షన్ తప్పితే ఈ నరకబెట్టింది ఏమీ లేదు. 6 పథకాలు వస్తున్నాయా మరి మీకు? మరి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇచ్చిన హామీలు మొత్తం కూడా నెరవేరుస్తారని చెప్పి అనుకుంటున్నారు. 16,000 కంపెనీలు మూతపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ రాష్ట్రం ఉన్నట్టు ఉంది, పక్క రాష్ట్రాలు ఇంకా పెట్టుకుంది అందులోనూ. ఆంధ్రప్రదేశ్ రైట్ ఆ లెక్కొచ్చి మళ్ళీ నువ్వు పోతే దాటితే ఉంటది వైకుంఠం. ప్రసాద్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది కదా, పరిపాలన ఎలా సాగుతుందంటారు? మీ అభిప్రాయం ఏంటి దాని పట్ల? 4,000 పెన్షన్ తప్పితే ఈ నొరగబెట్టింది ఏం లేదు. అన్ని మామూలే. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు ఒకటే పరిపాలన. సంపద సృష్టిస్తాము, తీసుకొస్తాము, పంచుతాము అంటున్నారు కదా. అక్కడ 16,000 కంపెనీలు మూతపడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. 16,000 కంపెనీలు మూతపడ్డాయి. ఎక్కడ ఏ కొత్త ఫ్యాక్టరీ కట్టి ఎన్ని వేల మందికి జాబులు ఇచ్చారు చెప్పండి. నిరుద్యోగ సైన్యం ఎంత పెరిగింది? వలస ఎందుకు పోతున్నారు? చదువుకున్న పిల్లలు ఆ దేశంలో బాగుంటుంది, ఆ దేశంలో బాగుంటుంది. ఉద్యోగం రాక ఏళ్ల తరబడి ఉంది. ఒక్కొక్కడు కోర్సు అయిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంటికాడ ఉండి పెద్దవాళ్ళు సంపాదించి తిని కూర్చునే పరిస్థితి వచ్చింది. వలస పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఎక్కడ వలసలు పెట్టారు? పక్క రాష్ట్రాలు పక్క దేశాలు. ఈ రాష్ట్రం ఉన్నట్టు ఉంది, పక్క రాష్ట్రాలు ఇంకా పెరుగుంది అందులోనూ. ఆంధ్రప్రదేశ్ రైట్ ఆ లెక్కొచ్చి మళ్ళీ నువ్వు పోతే దాటితే ఉంటది వైకుంఠం. మహారాష్ట్ర గానీ, మధ్యప్రదేశ్ గానీ, రాజస్థాన్ గానీ, ఉత్తరప్రదేశ్ గానీ పోతే వైకుంఠం చూపిస్తారు. హర్యానా, పంజాబ్ ఒకటే. గుజరాత్ పోతే ఇంకా దారిద్రం. మనకన్నా కొనుగోలు చెప్తే తక్కువ. ఇంకోటి పెద్ద, ఇప్పుడు జగన్ 2.0 అని చెప్పి అంటున్నాడు. మొదటి దాంట్లో మేము కార్యకర్తలు పట్టించుకోలేదు, 2.0 వచ్చిన చూపిస్తానని చెప్పి అంటున్నాడు. ఏం చూపించాడు? రాజశేఖర రెడ్డి గారి ఆయన అభిమానం మీద ఆయన అందరూ గెలిపించారు. నేను చూస్తే చేస్తా బాగా ఏం చూపించాడు? 140 మందిని పబ్లిక్ రౌడీలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 10 లక్షల కాడికి మెయింటైన్ చేశాడు 5 సంవత్సరాలు. ఈది రౌడీలకేమో 100 కోట్లు వేసాడు. 70 లక్షల కోట్లు ఇంచుకొని చెత్తకొని తీసేశాడు. ఆ వారం ధరల నియంత్రణ లేదు. అది తీసేస్తే ఇంకోసారి బాగా జరిగింది. పవన్ కళ్యాణ్, మోడీ ఈ జాతి అంతా ఒకే జాతి. ఈ జనం గురించి ఓట్లప్పుడు మాత్రం నీ సీడు కూడా వీటిని అవుతుంది. మినహా ఇది చేసేది ఏం లేదు. ఇలా కాదు. ఎవడన్నా 8 గంటలు పనిచేసేటటువంటి ఉన్నాడు ఆఫీసులో. మన ఒక మంత్రి పోయి ఏడ్రై కుర్చీలన్నీ ఖాళీగా ఉండే ఏంద్రా అని అడుగుతుంటే ఎవడు లేడు. 12 గంటకు వచ్చి సంతకం పెడుతున్నారు రిజిస్టర్ లో. ఎవడు చేయాలా పని? కేటాయిస్తే నిధులు 30% కూడా ఖర్చు పెట్టరా? ఎక్కడ ఏ అభివృద్ధి అయింది? 100 రూపాయలు కేటాయిస్తే ఈ పదానికి 30 రూపాయలు ఖర్చు పెట్టి 70 రూపాయలు వెనక్కి లేదా వెనకన్నా బాడు జగవాడు చేస్తుందా? ఏ ప్రాజెక్టు? ఎల్లుండి ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళు అయింది? రాజశేఖర రెడ్డి మొదలు పెట్టాడు. ఆయన ఉండగా స్పీడ్ అయింది. స్టోరీ మొత్తం తెలుసు నాకు, ఆ ప్లేస్ కూడా. మరి ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ముండమోపించాడు. జగన్ వచ్చాడు, ముండమోపించాడు. ఈడు చేయడం. ఇంకొక 50 ఏళ్ళు కూడా అంతే. ఇలా కాదు, చెయ్యరు. సమస్యలుగానే ఉండిపోతున్నాయని చెప్పండి. ఖచ్చితంగా ఎక్కడే ఉంటది. వీళ్ళు మాత్రం మనం కట్టే పన్నులతో జీతాల విలాసంగా బ్రహ్మాండంగా బతుకు. అంతకు మినహా ఏం చేసేది ఇలా కాదు. సరే పెద్ద, మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా లోతుగా అనుభవంతో కూడుకున్నట్టుగా ఉన్నాయి. మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చూసిన బెస్ట్ సీఎం ఎవరంటారు? రామారావు గారా? ఆంధ్రప్రదేశ్ లో రామారావు. ఆయన పరిపాలనలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? ఆయన పరిపాలన నియంత్రణ, ధరల నియంత్రణ ఉంది. రైతాంగాన్ని సమస్యల మీద స్పందించేవాడు. నమస్తే పెద్ద, ఏం పేరు? నారాయణ గుబ్బల. ఎక్కడి నుంచి అండి? కొత్త ప్రభుత్వం కొల్లు తీరి 8 నెలలైంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుంది. అంటే ఏ విషయంలో బాగా అనిపిస్తుంది మీకు? ఏ విషయంలో అంటే ఏ విధమైన గొడవలు గట్టా లేవు. గతంలో లేదా మరి ఈ విధంగా? ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? ఎవరికో ఏదో కొద్ది బందికి ఉండేది. ఈ సూపర్ 6 పథకాలు వస్తున్నాయా మరి మీకు? రావట్లేదండి. ఎందుకు రావట్లా? ఏముంది, ఎక్కడ పెద్దలు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇచ్చిన హామీలు మొత్తం కూడా నెరవేరుస్తారని చెప్పి అనుకుంటున్నాను. తప్పనిసరిగా నెరవేరుస్తారు.